350 లీటర్స్ సామ్సంగ్ ఏఐ కన్వర్టబుల్ రెఫ్రిజరేటర్స్ రెండు ట్విన్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. ట్విన్ కూలింగ్ అంటే 2 కూలింగ్ కాయిల్స్ ప్లస్ 2 ఫ్యాన్స్ ఉంటాయి. ఫ్రీజర్ కూలింగ్ కాయిల్ ఫ్రీజర్కి వస్తుంది, ఫ్రిడ్జ్ కూలింగ్ కాయిల్ ఫ్రిడ్జ్కి వస్తుంది. ఈ 5-in-1 కన్వర్టబుల్ రెఫ్రిజరేటర్ అంటే 5 డిఫరెంట్ మోడ్స్లో మనం ఈ ఫ్రిడ్జ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అవుతుందో చూద్దాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఫ్రీజర్ వస్తుంది, రైట్ సైడ్ వచ్చేసి ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఆపరేటింగ్ వస్తుంది. సో ఫ్రీజర్ -21, -23, -15, -17, -19. సో -15 నుంచి -23 వరకు ఉంటుంది ఇందులో టెంపరేచర్. -23 అంటే హెవీ కూలింగ్, -15 అంటే లో కూలింగ్. -15 అన్నా -23 అన్నా ఫ్రీజరే. -23 అంటే ఫాస్ట్గా ఐస్ మేక్ అవుతుంది, -15 అంటే కొంచెం లేట్గా ఐస్ మేకింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ 1 నుంచి 7 వరకు ఉంటుంది. 1 అంటే ఎక్కువ కూలింగ్, 7 అంటే తక్కువ కూలింగ్. 1 తర్వాత ఈ సింబల్ ఏదైతే ఉందో అది ఫ్రిడ్జ్ ఆఫ్ అన్నది. దీంట్లో మనం ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసుకొని ఓన్లీ ఫ్రీజర్ అనేటట్టు కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ నడవాలి బట్ ఫ్రీజర్ని మనం ఫ్రిడ్జ్గా మార్చాలి అంటే ఈ సెంటర్ బటన్ని 3 seconds క్లిక్ చేయాలి. సో ఈ సింబల్ ఇండికేషన్కి మీనింగ్ ఏంటంటే ఫ్రీజర్ని ఫ్రిడ్జ్గా చేసామని అర్థం. ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫ్రీజర్ టెంపరేచర్ డిస్ప్లే అనేది లేదు. సో ఫ్రిడ్జ్ సెక్షన్లో ఎక్కడైతే మనకు 3 degree ఆపరేట్ అవుతుందో అదే టెంపరేచర్ కన్వర్ట్ చేస్తే ఫ్రీజర్ సెక్షన్లో కూడా ఇదే 3 degree ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీజర్ని ఆఫ్ చేయొచ్చు. ఇందులో ఫ్రీజర్ని ఆఫ్ చేయడంలో కూడా చూద్దాం. మళ్ళీ ఇదే బటన్ని ఇందాక మనం ఫ్రీజర్ని ఫ్రిడ్జ్గా మార్చినాం, ఇప్పుడు ఇదే ఫ్రీజర్ని ఆఫ్ చేయొచ్చు. అదేంటి ఇదే బటన్ని 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే ఆఫ్ అనే ఇండికేషన్ వచ్చిందనంటే ఫ్రీజర్ సెక్షన్ ఆఫ్. అంటే ఈ బాక్స్ ఇండికేషన్లో ఏది వచ్చినా అది ఫ్రీజర్కి సంబంధించిన కన్వర్టబుల్స్, ఫ్రీజర్కి సంబంధించిన ఆపరేషన్స్ అని అర్థం. ఇప్పుడు ఫ్రీజర్ ఆఫ్ అయ్యి ఓన్లీ ఫ్రిడ్జ్ నడుస్తుంది. ఆఫ్ ఇన్ ద సెన్స్ మళ్ళీ బ్యాచ్ మెల్ ఫంగస్ అనేది ఏం ఫామ్ కాదు, ఆప్టిమల్ కూలింగ్ ఉంటుంది. బట్ ఫుడ్ ఏదైనా పెడితే మాత్రం కూల్ అవ్వదు. సో ఫ్రీజర్ని ఫ్రిడ్జ్గా మార్చాం, అదే ఫ్రీజర్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలి అంటే ఇదే బటన్ని మళ్ళీ 3 seconds హోల్డ్ చేస్తే ఫ్రీజర్ యాక్టివేట్ అయిపోతుంది. అండ్ ఈ ఫ్రిడ్జ్లో వైఫై ఆప్షన్ కూడా ఉంటుంది. అది త్రూ స్మార్ట్ థింగ్స్తో కనెక్ట్ చేసుకొని మనం ఈ టెంపరేచర్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఫోన్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. వన్స్ కనెక్టింగ్ టైంలో మాత్రమే మనకి సింగిల్ వైఫై పేర్ అవ్వాలి. ఎక్కడి నుంచి అయినా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా కూడా మనం ఫోన్ త్రూ ఫ్రిడ్జ్ టెంపరేచర్ని ఆపరేట్ చేయవచ్చు. ఇది సామ్సంగ్ బిస్పోక్ ఏఐ కన్వర్టబుల్ రెఫ్రిజిరేటర్. For more videos, please subscribe